హాయ్, దిస్ ఈజ్ నారాయణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ అనమాట, సమ్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కెమిస్ట్రీ. ఓకే, మనం ఆల్రెడీ పార్ట్ 1లో ఏ సిలబస్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, అందులో 2 మార్క్స్ ఎన్ని వస్తాయి, 4 మార్క్స్ ఎన్ని వస్తాయి, 8 మార్క్స్ ఎన్ని వస్తాయి, ఇలా డిస్కస్ చేసుకున్నాం. ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 2లో ఏంటంటే ఫస్ట్ లెసన్ అనమాట డిస్కస్ చేసుకుందాం. ఈ ఫస్ట్ లెసన్లో మనకి 1 మార్క్ 1, 2 మార్క్ 2, 4 మార్క్స్ 1, 8 మార్క్స్ 0, టోటల్గా 9 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇందులో ప్రధానంగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, రిమైనింగ్ కాన్సెప్ట్స్ అనేవి చిన్న చిన్న కాన్సెప్ట్స్, మనకి పెద్దగా యూజ్ లేనిటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం స్కిప్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ ఫర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేయబడుతుంది. ఓకేనా? సో అందులో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన టాపిక్ ఏదైనా ఉంది అంటే ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా. ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా తెలుసుకునే ముందు కొన్ని బేసిక్ కాన్సెప్ట్ అనేది తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ వన్ అటామిక్ నెంబర్. దీన్ని జెడ్తో ఇండికేట్ చేస్తాం. జనరల్గా మనకు తెలిసిన కొన్ని విషయాలు అనేది మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. ఇది ఒక ఆటంగా తీసుకోండి. ఆటం యొక్క సెంటర్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది. దాని చుట్టూ ఉన్న పర్టికులర్ పార్ట్స్ ఉన్నాయి కదా, వేస్. ఈ వేస్ని మనము ఆర్బిట్ ఆర్ సెల్స్ అంటారు. ఈ న్యూక్లియస్లో, ఈ సెంటర్లో ఉన్న న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ఆర్బిట్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే. ఓకేనా? అయితే అటామిక్ నెంబర్ అంటే ఓకేనా, ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని అటామిక్ నెంబర్గా పరిగణించుకోవాలి. చాలామంది, కొంతమంది టీచర్లు 10th క్లాస్ బిలో ఓకేనా చెప్పే టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కొన్నిసార్లు పొరపాటు పడి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అటామిక్ నెంబర్గా పరిగణిస్తారు. కానీ అది రాంగ్ అమ్మా. కేవలం నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని అటామిక్ నెంబర్ అంటారు అనమాట. ఓకేనా? ఎందుకు ప్రోటాన్ బేస్ చేసుకుని చెప్పారు, ఎలక్ట్రాన్ బేస్ చేసుకుని ఎందుకు చెప్పట్లేదు అంటే, ఎలక్ట్రాన్స్ అనేవి అవసరార్థం మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక ఎలిమెంట్ యొక్క స్టెబిలిటీ కోసం ఏం చేస్తుంటే ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం కానీ లేదా యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, అలాంటి సందర్భాలు ఎలక్ట్రాన్స్ అనేవి డొనేట్ చేసినప్పుడు తగ్గిపోతూ ఉంటాయి, ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసినప్పుడు పెరుగుతూ ఉంటాయి. అలాంటి అటామిక్ నెంబర్ అనేది ఏమవుతుంది, మారిపోతూ ఉంటుంది. అందుకే ఎలక్ట్రాన్ బేస్ చేసుకుని ఎప్పుడు కూడా అటామిక్ నెంబర్ అనేది చెప్పకూడదు, కేవలం ప్రోటాన్ బేస్ చేసుకుని చెప్పాలి. అయితే సార్ ప్రోటాన్స్ అనేవి మారవా అంటే, ప్రోటాన్స్ అనేవి న్యూక్లియస్లో ఉంటాయి కాబట్టి ఇవి మారవన్నమాట. ఓకే, అందుకే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను చూడండి ఒకసారి. ఒక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్గా సోడియం తీసుకోండి. సోడియం జనరల్గా 2 సెల్స్ని కలిగి ఉంటుంది అనమాట. ఓకే, దీని యొక్క న్యూక్లియస్లో చూసుకుంటే 11 ప్రోటాన్స్ ఉంటాయి. ఓకేనా, 11 ప్రోటాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అదేవిధంగా ఎన్ని ప్రోటాన్స్ అయితే ఉంటాయో ఎగ్జాక్ట్లీ ఎలక్ట్రాన్స్ అనేవి అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎన్ని ప్రోటాన్స్ అయితే సెంటర్లో ఉంటాయో ఓకేనా, అన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిట్లో కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, మరి న్యూట్రాన్స్ సంగతి ఏంటి సార్ అంటే, న్యూట్రాన్స్ అనేవి ప్రోటాన్స్కి ఈక్వల్గా అయినా ఉండొచ్చు, లేదా అంటే ప్రోటాన్స్ కంటే ఎక్కువగా అయినా ఉండొచ్చు, కానీ తక్కువగా ఉండే ఛాన్స్ అనేది లేదనమాట. ఓకే, సో తక్కువగా ఉన్న ఎలిమెంట్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. తక్కువగా ఉన్నది ఒకే ఒక్క ఎలిమెంట్ ఉందన్నమాట. మనకు పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అందులో ఒకే ఒక్క ఎలిమెంట్ అనేది న్యూట్రాన్ అనేది తక్కువగా ఉంటుంది. ప్రోటాన్స్తో పోల్చినప్పుడు న్యూట్రాన్స్ అనేవి తక్కువగా ఉంటాయి అనమాట. ఆ ఒక్క ఎలిమెంట్ గురించి మీకు డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఈ టాపిక్ వినండి. సో 11 ప్రోటాన్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎలక్ట్రాన్స్ అనే ఉంటాయి. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, సార్ మాకు అటామిక్ నెంబర్ అంటే మీకు ఇందుక చెప్పారు కదా, ఏంటని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అటామిక్ నెంబర్ అని చెప్పారు కదా, మరి ఇప్పుడు ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉంటాయని చెప్తున్నారు. అలాంటప్పుడు ప్రోటాన్ని బేస్ చేసుకుని చెప్తే ఏంటి, ఎలక్ట్రాన్ బేస్ చేసుకుని చెప్తే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు అనమాట. ఎందుకని మీకు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రోటాన్స్ అనేవి ఇప్పుడు కూడా మారవు, న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్స్ మారవు, కానీ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రం ఏమవుతాయి, ఒక అవసరార్థం అనేది మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని మనం ఏం చెప్తాం, అటామిక్ నెంబర్గా పరిగణించుకోవాలి. సో 11 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి అటామిక్ నెంబర్ ఏమవుతుంది, 11 అవుతుంది అనమాట సోడియంకి సంబంధించి. నెక్స్ట్ హైడ్రోజన్కి రండి. హైడ్రోజన్ యొక్క న్యూక్లియస్లో అబ్జర్వేషన్ చేస్తే ఒకే ఒక ప్రోటాన్, సింగిల్ ప్రోటాన్ మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే, మరి ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి, ఎగ్జాక్ట్లీ అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మరి న్యూట్రాన్కి వస్తాటికి హైడ్రోజన్కి సంబంధించి ఓకేనా ఎప్పుడు కూడా ఓకేనా
ప్రోటాన్ కంటే న్యూట్రాన్ ఒకటి తక్కువగా ఉంటుంది. మీకు ఎందుకలా డిస్కస్ చేసాం. ఓకేనా, న్యూట్రాన్స్ అనేవి ఏముండాలి, ప్రోటాన్స్ కంటే ఈక్వల్గానే ఉండాలి లేదా ఎక్కువగానే ఉండాలి. కానీ ఇక్కడ తక్కువగా ఉన్న ఒకే ఒక ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే అది ఒక హైడ్రోజన్ మాత్రమే. ఈ 1 ఎలిమెంట్స్లో ఒక హైడ్రోజన్ మాత్రమే ప్రోటాన్స్తో పోల్చడం న్యూట్రాన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఓకే, కాబట్టి దీన్ని ఏమంటామంటే న్యూట్రాన్ లెస్ ఎలిమెంట్గా పరిగణించుకోవచ్చు. అనమాట. ఓకేనా, అది. సో ఇది అటామిక్ నెంబర్కి సంబంధించిన టాపిక్. ఓకే, దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. కార్బన్కి మీరు చేయండి, నైట్రోజన్కి చేయండి, క్లోరిన్, అలాగే కాల్షియం, ఇలా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అటామిక్ నెంబర్స్ అనేవి ఒకసారి క్యాల్కులేషన్ చేసి అంటే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అనమాట. ఇది అటామిక్ నెంబర్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ అటామిక్ మాస్ అన్నమాట. అటామిక్ మాస్ని అటామిక్ వెయిట్ కూడా అంటారు. అటామిక్ మాస్నే అటామిక్ వెయిట్ కూడా అంటారు అనమాట. దీన్ని ఏతో ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు మనం అటామిక్ నెంబర్ గురించి ముందు నేర్చుకున్నాం కదా. అటామిక్ నెంబర్ అంటే చెప్పాను, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని అటామిక్ నెంబర్ అని చెప్పాను కదా. ఇప్పుడు అటామిక్ మాస్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, అంటే ఈ రెండు యాడ్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనమాట. ఇక్కడ కూడా చూడండి, ఎలక్ట్రాన్స్ని బేస్ చేసుకోవట్లేదు. ఓకేనా, కేవలం ప్రోటాన్స్ న్యూట్రాన్ మాత్రం బేస్ చేసుకుని చెప్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ యాడ్ చేస్తే మనకి అటామిక్ మాస్ లేదా అటామిక్ వెయిట్ అనేది మనము క్యాల్కులేషన్ చేయొచ్చు అనమాట. ఒక ఎగ్జాంపుల్, ఎందుకలా తీసుకునే ఎగ్జాంపుల్లో మళ్ళీ ఒకసారి వివరిస్తాను చూడండి. సోడియం తీసుకోండి. సోడియం న్యూక్లియస్లో 11 ప్రోటాన్స్ ఉంటాయని చెప్పాను, 12 న్యూట్రాన్స్ ఉంటాయని చెప్పాను. ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి, ఎగ్జాక్ట్ ఎలక్ట్రాన్స్ అన్నీ ఉంటాయని మీకు తెలుసు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ యాడ్ చేయండి. ఒకసారి యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 23 అనేది అటామిక్ మాస్ అవుతుంది అనమాట. దీన్ని ఏతో ఇండికేట్ చేస్తాం కదా. సో సోడియం యొక్క ఏ వాల్యూ అంటే అటామిక్ మాస్ వాల్యూ 23. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఓకేనా, హైడ్రోజన్ జనరల్గా ఈ న్యూక్లియస్లో సింగిల్ ప్రోటాన్ మాత్రం ఉంటుంది. మీకు ఎందుకలా చెప్పాను, న్యూట్రాన్స్ అనేవి ఏమీ ఉండవు. ఎందుకంటే హైడ్రోజన్కి ప్రోటాన్స్తో పోల్చి న్యూట్రాన్స్ ఒకటి తక్కువగా ఉంటుంది. ఒకటి తక్కువగా ఉందని 0 వస్తాయి. కాబట్టి 2 యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది వాల్యూ, 1. సో అటామిక్ మాస్ అనేది ఎంత వస్తుంది, 1 అనమాట. మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ ఒక బిట్ వస్తుంది అనమాట. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక బిట్ వస్తుంది. అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1, అటామిక్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే అటామిక్ నెంబరు అటామిక్ మాస్ రెండు ఈక్వల్గా ఉన్న ఎలిమెంట్ ఏదైనా ఉందంటే అది కూడా హైడ్రోజనే. న్యూట్రాన్ లెస్ ఎలిమెంట్ అన్నా, న్యూట్రాన్ రెడ్యూస్ ఎలిమెంట్ అన్నా, అదేవిధంగా అటామిక్ నెంబరు అటామిక్ మాస్ ఈక్వల్గా ఉన్న ఎలిమెంట్ అన్నా మనకి హైడ్రోజన్ కానీ పరిగణించుకోవాలి. ఓకేనా, ఈ విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా అంటే కార్బన్, నైట్రోజన్, క్లోరిన్, కాల్షియం ఇవి చేయడానికి ప్రయత్నించండి ఇంటి దగ్గర. ఇది అటామిక్ నెంబర్ అండ్ అటామిక్ మాస్కి సంబంధించిన టాపిక్ అనమాట. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. మీరు ఆల్రెడీ ఇది అంటే ప్రీవియస్ క్లాసెస్లో మీరు నేర్చుకుని ఉంటారు. ఏంటి, జనరల్గా ఈ సింబల్ మీరు చూసారా, XZ2A. ఇక్కడ కింద Z రాశాను, పైన A రాశాను. Z అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది, అటామిక్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. ఏ అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది, అటామిక్ మాస్ని ఇండికేట్ చేస్తుంది. మరి అటామిక్ నెంబర్ అంటే ఏంటి చెప్పాను, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అటామిక్ మాస్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియమే తీసుకున్నాను. మీకు ఒకే ఎగ్జాంపుల్ రిపీటెడ్ ఎందుకు తీసుకుంటా అంటే వేరియేషన్ తెలుస్తుంది అనమాట. ఓకే, సో సోడియం ఇక్కడ 11, 23 రాశాను. ఇక్కడ కింద నెంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, అటామిక్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. సో అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అంటే ఈ 11 అనేది అర్థం ఏంటి, దీని 11కి అర్థం ఏంటి, 11 ప్రోటాన్స్ ఉన్నాయి అని అర్థం అనమాట. ఓకేనా, అదేవిధంగా పైన నెంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, అటామిక్ మాస్ ఇండికేట్ చేస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని అర్థం అనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఈ 23లో ప్రోటాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఉన్నాయి అని అర్థం వస్తుంది అనమాట. మనకు ఆల్రెడీ ఈ సోడియంకి సంబంధించి కింద నెంబర్ ప్రకారం ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. అంటే 23లో 11 ప్రోటాన్స్ ఉన్నాయని అర్థమవుతుంది. మరి రిమైనింగ్ మిగిలిపోయిన 12 ఏమవుతాయి, న్యూట్రాన్స్ అవుతాయి. ఎన్ని అవుతాయి, 12 న్యూట్రాన్స్ అవుతాయి అనమాట. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈజీగా అంటే ఈ పైన నెంబర్ నుంచి ఈ కింద నెంబరు ఒక సబ్ట్రాక్షన్ చేసేయడమే. 23 - 11 చేసామనుకోండి 12 వస్తుంది అనమాట. ఇదే మనకి న్యూట్రాన్ నెంబర్ అనమాట. ఓకేనా, మీకు ఇంకో విషయం తెలుసు కదా, ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్స్. సో ఇవి ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయో ఎలక్ట్రాన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, H11 కింద నెంబర్ ప్రోటాన్ ఇండికేట్ చేస్తుంది. సో ప్రోటాన్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ 1 ఉన్నట్టు అనమాట. ఓకే, ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు 1. మరి పైన నెంబర్ దేని ఇండికేట్ చేస్తుందంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ఉన్నదే ఒక సింగిల్ 1 ఉందన్నమాట. సో ఇందులో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్నాయని చెప్తాడు. మరి ప్రోటాన్ నెంబర్ న్యూట్రాన్ నెంబరా అంటే కింద నెంబర్ ప్రోటాన్ నెంబర్ చూడండి ఒకసారి. ప్రోటాన్స్ ఎన్నో తెలుస్తుంది 1.
అంటే పైన 1లో ఆ 1 ఒకటి ప్రోటాన్ మాత్రమే, న్యూట్రాన్స్ అనేవి 0 అని అర్థం వస్తుంది అనమాట. ఓకేనా, ప్రోటాన్స్ అనేవి ఓకేనా 1, సో న్యూట్రాన్స్ అనేవి 0గా పరిగణించుకోవాలి. అందుకే ప్రోటాన్ 1 న్యూట్రాన్ 0. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పారు ఈజీగా. ఈ పై వాల్యూ నుంచి కింద వాల్యూ సబ్ట్రాక్షన్ చేయండి. 1 - 1 = 0. సో న్యూట్రాన్స్ 0. మరి ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయో ఎలక్ట్రాన్స్ అన్నీ ఉంటాయి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఓకేనా ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఈ విషయాలను బేస్ చేసుకుంటే అంటే అటామిక్ నెంబర్ని, అటామిక్ మాస్ని తెలుసుకోగలిగితే పర్ఫెక్ట్గా మనకి వచ్చినట్లయితే ఇక్కడ నుంచి మనం ఏ టాపిక్ చెప్పుకున్నా ఒక ఈజీగా అర్థమవుతుంది అనమాట. అందులో ప్రధానంగా అటామిక్ మాస్, అటామిక్ నెంబర్ వచ్చినట్లయితే ఎంపీరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా అనేది ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎంపీరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా 100% 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ ఇచ్చే ఛాన్సెస్ అనే ఉన్నాయి. ఓకేనా, సో ఫస్ట్ అంటే ఈ సంవత్సరమే మీకు ఎన్సీఆర్టీ సిలబస్ పెట్టడం జరిగింది కాబట్టి 100% ఈ ఒక టాపిక్ నుంచి ఒక 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అటామిక్ నెంబర్, అటామిక్ మాస్ అనేది మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ పార్ట్లో ఈ యొక్క ఎంపీరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఓకేనా ఏంటనేది నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ టాపిక్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.